నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. 9 నెలల ప్రాయంలో భారత్ నుంచి అమెరికాకు పయనం. 19 ఏళ్లకు స్నేహితుడి హత్య కేసులో అరెస్ట్ అయి 4 దశాబ్దాల జైలు గోడల మధ్య సుదీర్ఘ న్యాయ పోరాటంతో చివరికి నిర్దోషిగా తేలిన మరో కేసులో మళ్లీ నిర్బంధంలోకి. ఇది భారత సంతతికి చెందిన వేదం సుబ్రహ్మణ్యం అమెరికాలో ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితి. 4 దశాబ్దాల కాలంలో అనేక మలుపులు తిరిగిన ఈ కేసు అమెరికా న్యాయ వ్యవస్థలో చరిత్రలోనే అత్యంత అసాధారణమైనదిగా నిలుస్తోంది. అసలు ఎవరి వేదం సుబ్రహ్మణ్యం? చెయ్యని నేరానికి 43 ఏళ్ల జైలులో ఎందుకు ఉండాల్సి వచ్చింది? అమానుషమైన అన్యాయానికి, అమెరికన్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని కఠినత్వానికి నిదర్శనంగా నిలుస్తున్న భారత సంతతికి చెందిన సుబ్రహ్మణ్యం వేదం కేసు తాజాగా ఉపశమనం పొందింది. హత్య కేసులో తప్పుడు నిర్ధారణ కారణంగా 43 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి నిర్దోషిగా విడుదలైన వేదంను దేశం నుంచి బహిష్కరించవద్దని 2 యుఎస్ కోర్టులు ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించాయి. సుబ్రహ్మణ్యం వేదం జీవితంలో జరిగిన ఈ విషాదకర ఘటనలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. సుబ్రహ్మణ్యం వేదం పైన నమోదైన మాదక ద్రవ్యాల కేసులో ప్రస్తుతం తిరిగి భారత్కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం డిపోర్టేషన్పై ఇమ్మిగ్రేషన్ జడ్జి స్టే విధించారు. ఆయన కేసును సమీక్షించాలా వద్దా దానిపైన బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అప్పీల్స్ నిర్ణయం తీసుకునే వరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పెన్సిల్వేనియాలోని జిల్లా కోర్టును కూడా బహిష్కరణపైన స్టే విధించింది. దీంతో దేశం నుంచి బహిష్కరణపై ప్రస్తుతానికి ఆయనకు ఊరట లభించింది. 1962లో సుబ్రహ్మణ్యం వేదం కుటుంబం అమెరికాకు చట్టబద్ధంగా వలస వచ్చింది. ఆ సమయంలో ఆయనకు 9 నెలలుంటాయి. పెన్సిల్వేనియాలోని స్టేట్ కాలేజీలో స్థిరపడిన సుబ్రహ్మణ్యం కుటుంబానికి అమెరికా పౌరసత్వం కూడా వచ్చింది. 1980లో తన స్నేహితుడు థామస్ కిన్సర్ కనిపించకుండా పోయారు. 9 నెలల తర్వాత శవమై కనిపించారు. అయితే చివరిసారిగా థామస్తో సుబ్రహ్మణ్యం ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు 1982లో అరెస్టు చేశారు. సరైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయనపైన హత్యా నేరం అభియోగం మోపారు. దీంతో 1983లో కోర్టు దోషిగా తేల్చి పెరోల్ లేకుండా జీవిత ఖైదు విధించింది. దీనిపైన ఆయన కుటుంబ సభ్యులు దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశాయి. అయితే 2022లో అక్రమంగా జైలు శిక్ష అనుభవించిన వారి కోసం పోరాటం చేస్తున్నటువంటి ఓ స్వచ్ఛంద సంస్థ సుబ్రహ్మణ్యానికి సపోర్టుగా నిలిచింది. ఈ కేసును సమీక్షించి న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం కొనసాగించింది. చివరికి సరైన ఆధారాలు లేవని తేలడంతో పెన్సిల్వేనియా కోర్టు ఇటీవలే అతడికి నిర్దోషిగా ప్రకటించింది. దీంతో అక్టోబర్ 3న జైలు నుంచి విడుదల చేసింది. 4 దశాబ్దాల తర్వాత సుబ్రహ్మణ్యం బయటకు వస్తుండటంతో స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో ఆనందంలో మునిగిపోయారు. కానీ అక్కడ సుబ్రహ్మణ్యంను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్య కేసులో అరెస్టుకు కొంతకాలం ముందు సుబ్రహ్మణ్యం పైన మాదక ద్రవ్యాల సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు నమోదైంది. ఈ కేసులో ఆయన దోషిగా తేలడంతో చట్టపరంగా దేశ బహిష్కరణ ముప్పు ఎదురైంది. హత్య కేసులో జైల్లో ఉండడంతో దీనికి బ్రేకులు పడ్డాయి. 43 సంవత్సరాల తర్వాత జైలు నుంచి విడుదలైన సుబ్రహ్మణ్యంను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మాదక ద్రవ్యాల కేసును కారణంగా చూపుతూ ఇప్పుడు ఆయన్ను దేశం నుంచి బహిష్కరించాలని ఐసీఈ అధికారులు చూస్తున్నారు. హత్య కేసులో తీర్పు మారినంత మాత్రాన డ్రగ్స్ కేసు శిక్ష రద్దు చేయలేదని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వాదిస్తుంది. చెయ్యని నేరానికి 43 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారని, ఇది డ్రగ్స్ కేసులో విధించేటువంటి శిక్ష కంటే ఎక్కువేనని సుబ్రహ్మణ్యం న్యాయవాదులు, ఆయన సోదరి మళ్లీ న్యాయ పోరాటం మొదలుపెట్టాయి. సుబ్రహ్మణ్యం వేదం తరపున లాయర్లు, ఆయన సోదరి సరస్వతి వేదం ఐసీఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. చెయ్యని నేరానికి 43 ఏళ్లు జైల్లో మగ్గిన వ్యక్తి ఈ పాటి చిన్న డ్రగ్స్ కేసును పరిగణలోకి తీసుకోరాదని వారు వాదించారు. జైల్లో ఉన్నప్పుడే ఆయన 3 డిగ్రీలు సంపాదించి తోటి ఖైదీలకు ట్యూటర్గా సేవలందించారని, అతని సుదీర్ఘమైనటువంటి తప్పుడు నిర్బంధాన్ని పరిగణించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వాదనల నేపథ్యంలో వేదం సుబ్రహ్మణ్యంకి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ఇమ్మిగ్రేషన్ కోర్టులో ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం వేదం బహిష్కరణను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు.
పెన్సిల్వేనియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ఆయన బహిష్కరణ పైన స్టే విధించింది.